నెల్లూరు జిల్లా ప్రశాంతతకి మారిపోయింది. ఎవరినైనా అడగండి, ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే నెల్లూరు జిల్లా చరిత్రలో పుట్టెరిగిన తర్వాత ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఇంతమంది హత్యకు పాల్పడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పేపర్ చూడాలంటేనే భయం వేస్తుంది, ఎవరు చనిపోయారని చెప్పి. సోషల్ మీడియాలో చూడాలంటేనే, అంటే హత్య అనేటువంటిది ఓ సాధారణంగా ఈరోజు తుఫాన్ వచ్చి వర్షం వచ్చిందని మనం ఏ విధంగా అయితే మాట్లాడుకుంటామో ఆ విధంగా హత్య అనేటువంటిది చాలా సునాయాసంగా సులభంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా హత్యలు, ఏదన్నా గతంలో ఒక హత్య జరిగితే పెద్ద విషయంగా భావించేటువంటి వాళ్ళం, దాని మీద సమగ్రంగా విశ్లేషించేవాళ్ళం, అటువంటి జరగకుండా చర్యలు తీసుకునేటువంటి వాళ్ళం. జరిగినటువంటి వాడి మీద జగన్మోహన్ రెడ్డి గారు తన మన అని చూడకుండా ఏ స్థాయిలో ఉన్నా తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పిన ఆలోచన చేసినటువంటి వ్యక్తిత్వం. ఈరోజు అది మీ దగ్గర లేదు కాబట్టి, దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి, పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు కాబట్టి, మా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మేము రక్షించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి, ఈరోజు వాళ్ళు మీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ రౌడీ షీటర్ల మీద ఆధారపడి పనిచేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి, మీరు పోలీసులు రౌడీ షీటర్ల మీద ఏర్పడి పరిపాలన నడుపుతున్నారు కాబట్టి, ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి, వాళ్ళు ఎక్కడైనటువంటి ధైర్యంతో ఈరోజు విచ్చలవిడిగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రశాంతమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు ఇంత దారుణమైనటువంటి సంఘటనలు ఎక్కడా చూసుకోలేదు, రాష్ట్రంలో జరగలేదు, నెల్లూరు జిల్లాలో గతంలో జరగలేదు. ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్రం అంటేనే హత్యలతో అట్టుడికిపోతుంది. ఒక పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద ఈరోజు హత్యలు, దాడులు రకరకాలైనటువంటివి చేస్తున్నారు. వాళ్ళ పొలాలు పెరుకోవడం, వాళ్ళ ఇళ్లు దండించడం, వాళ్ళ ఇళ్లు కూర్చడం, రకరకాలైనటువంటి అరాచక కార్యక్రమాలు, అనైతిక కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. దానితో పాటు సమాజంలో రక్షణ ఈరోజు కరువైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పాపం విద్యార్థుల జీవితాలు, మీరు ఈ డ్రగ్ మాఫియా విస్తరించినందువల్ల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థుల పాపం ఈరోజు ఈ డ్రగ్స్ బారిన పడి అర్ధాంతరంగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకి ఎదగాల్సినటువంటి పరిస్థితిని ఈరోజు తల్లిదండ్రుల ఆశలు ఆశయాల మీద నీళ్లు వెళుతున్నారు. పాపం విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి, కాలేజీలో చేర్పించాలంటేనే నేరుగా కాలేజీ దగ్గర డ్రగ్స్ అమ్మకాలు ఉన్నాయి, దాన్ని మీరు పట్టుకునేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఆ పరిస్థితి ఈరోజు దాపురించింది కాబట్టే విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడ లేనటువంటి ఆందోళనకి, ఆవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం మాని, నేను మీకు హితవు చెప్పేది, పోలీసు వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, లేదా మిమ్మల్ని ప్రశ్నించే వారి మీదనో, లేదా మిమ్మల్ని సంబంధించినటువంటి విమర్శించే వారి మీదనో, మీ మీద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ విధానాలను ఎండగడుతుండే వాళ్ళ మీదనో, వాళ్ళ మీద లేదా మీకు గతంలో కక్ష ఉంటే ఆ కక్ష సాధింపుల్లో భాగంగా ఈరోజు పోలీసుని మీరు ఉపయోగించి వాళ్ళని పురమాయించి వాళ్ళ మీద కేసులు పెట్టించి ఉన్నటువంటి వ్యవస్థని మొత్తం మీ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళు ఉన్నది మా యొక్క ఆదేశాలు జారీ చేసి మేము చెప్పినటువంటి విధంగా నడవడానికి తప్ప పోలీసు స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ అదే విధంగా ఉన్నాయి. ఉన్నటువంటి పోలీసు ఎక్కడికి వెళ్ళిందా అంటే అలా ఆయన్ని జైలుకి తీసుకెళ్ళడానికి, ఈయన్ని పట్టుకురావడానికి, ఆయన తీసుకురావడానికి, ఆయన మీద ఏం కేసులు పెట్టాలని చెప్పి పాపం నెల్లూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అయితే ఏమీ కార్యకలాపాలు లేవు. పొద్దున నిద్రలు ఇచ్చినట్టు నుంచి రాత్రి వరకు లిస్టు రాయడం, వాళ్ళ మీద ఏమేమి కేసులు పెట్టాలి, ఏ విధంగా కేసులు పెట్టాలి, ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి, ఇదే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పోలీసు వ్యవస్థని మీరు మీ యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా కక్ష సాధింపులకి, అరాచకాలు సృష్టించడానికి ఉపయోగించుకోవడం ఏ రోజైతే ప్రారంభించారో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి నేను పోలీసులను కోరుకునేది, ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వ హయాంలో మీకు మాయన మచ్చగా మారుతుందనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను ఏదో ఎస్పీ గారు కొంతమందికి కోటింగ్ ఇచ్చి కొంతమందిని నడిపించారు. మాకు కొంతమంది చెప్తున్నారు, అయ్యా వీళ్ళు కొంతమందిని తీసుకెళ్లారు, కొంతమందిని నడిపించారు, కానీ తెలుగుదేశంకి సంబంధించినటువంటి రౌడీ షీటర్లు కరుడు కట్టినటువంటి వ్యక్తులకు మినహాయింపు ఇచ్చారు అని చెప్పి అది వాస్తవం అయితే, అదే నిజమైతే మాకు వచ్చినటువంటి సమాచారం మేము మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మీరు ఇంకా అటువంటి పొరపాటు చేయకండి. ఈ సమాజంలో మీరు ఒక సంకేతం ఇవ్వాలి అనుకుంటే తన మన అనేటువంటిది లేకుండా ఎవడు రౌడీ షీటర్ ఉన్నా, ఎవడి మీద సస్పెక్టెడ్ షీట్ ఉన్నా, గతంలో రౌడీ షీట్లన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో కొన్ని మూసేశారు, కొన్ని సస్పెక్టెడ్ షీట్లు ఉంటే మూయించేశారు. బలవంతంగా మీ సీఐలకు చెప్పి మీ సీఐలు మూసేశారు. వాటన్నిటిని కూడా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్లు మూసేశారో వాటిని మరలా విచారించండి. విచారించి వాళ్ళు నేరాలకు పాల్పడలేదు అంటే సరే, కానీ వాళ్ళు తిరిగి నేరాలకు పాల్పడుతున్నారు అంటే వాటిని తిరిగి ఓపెన్ చేసి తన మన అనేటువంటి వ్యత్యాసం లేకుండా ఏ విధంగా అయితే ఎవడు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఈ సమాజంలో ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి విధంగా కానీ, ప్రజల హక్కులకు భంగం కలిగేటువంటి విధంగా కానీ వ్యవహరించినా, ప్రవర్తించినా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా
పోలీసు వ్యవస్థ తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థ ప్రభుత్వ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు ఆ వ్యవస్థ మసకబారింది. ఆ వ్యవస్థ మీద మాయనటువంటి మచ్చ ఏర్పడింది. చివరికి పోలీసులే, ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులే ఆత్మరక్షణలో పడి మీ మీద దాడి చేసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించేటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో ఏర్పడ్డాయంటే మీరు ఒక్కసారి పునరాలోచించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. అంటే ఒక పోలీసు వ్యవస్థ ప్రజలను ఈరోజు పోలీసు వ్యవస్థను చూసి భయపడతారు, సంఘ విద్రోహ శక్తులు వెళ్ళిపోతారు. సంఘ విద్రోహ శక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి మిమ్మల్ని మీరు చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి, పట్టుకోవడానికి, విచారించడానికి వెళ్తే మీ మీదనే దాడులకు పూనుకున్నారు అంటే ఈ సమాజానికి పోలీసు వ్యవస్థ ఎటువంటి రక్షణ కల్పించగలదు? కాబట్టి మీరు ఎప్పటికైనా స్పష్టంగా దీనికి అధికార పార్టీ ఆగడాలు ఈరోజు జరుగుతున్నాయి, ప్రజలకు సమాజానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మీద ఆధారపడి మీ ప్రతిష్టను మరింత దిగజార్చుకుంటారా? లేదు అనుకుంటే ఈ ప్రతిష్టని మసకబారకుండా ఉండాలంటే మనం వైదొలిగినా పర్వాలా, మనకు బదిలీలు వచ్చినా పర్వాలా, మనల్ని ఏదన్నా మాట్లాడినా పర్వాలా, మనల్ని ఏదైనా ఇబ్బందులు పెట్టినా పర్వాలా, ఈ ప్రభుత్వం మన హయాంలో ఈ పోలీసు వ్యవస్థ మసకబారకూడదు అనేటువంటి నిర్ణయంతో వ్యవహరిస్తారనేటువంటిది పోలీసుల యొక్క వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని ప్రవర్తించాల్సినటువంటి విషయం. ఇది ఆందోళన కలిగిస్తుంది. తప్పనిసరిగా పోలీసు వ్యవస్థలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ అనేటువంటిది పటిష్టంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 100కి 100 పాళ్ళు ఎవరు చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్పినా మేము స్పష్టంగా చెబుతున్నాం, పార్టీ తెలుగుదేశం పార్టీ అండతో కూటమి ప్రభుత్వం మనకి ఉంది కదా అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఆ అరవ కామాక్షి అనేటువంటి వ్యక్తి, ఆ మహిళ ఈరోజు పాపం పెంచలే అనేటువంటి ఆ వ్యక్తిని చంపి ఆ కుటుంబానికి తీరైన ద్రోహం చేశారు. ఆమెతో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఆ రౌడీ షీటర్లు, తెలుగుదేశం పార్టీలో అంటగాగినటువంటి వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు చివరికి పోలీసుల మీద కూడా దాడి చేసి దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాజకీయాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయాలతో పబ్బం గడపడం, మా తప్పు లేదన్నట్టుగా మీరు బొక్కాయించడం కాకుండా 18 నెలల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ హయాంలో జరిగినటువంటి ఈ తప్పుని మీరు ఏ విధంగా దీనిని అరికట్టాలి, ఈ తప్పును అనేటువంటి విధంగా ఆలోచన చేసి ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఈరోజు ప్రజలు ఏ విధంగా అయితే అమ్మేటువంటి వాళ్ళు ఇళ్ళు కూల్చివేశారో రాబోయేటువంటి రోజుల్లో శాంతి భద్రతలు అనేటువంటివి ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత శాంతి భద్రతలకు పెను ప్రమాదం ఏర్పడుతుంది. దానికి ఈ ప్రభుత్వం పోలీసు బాధ్యత వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పాపం అమాయకుడైనటువంటి ఈ సమాజ హితం కోరి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి కామ్రేడ్ పెంచలయ్య హత్యని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలా కూడా అండదండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.